నేను చేసిన వీడియోలో కొంతమంది ఒకసారి బిర్యానీ రెసిపీ చేయమని అడుగుతున్నారు. ఈరోజు ఆదివారం చేద్దామని అందరికి వీడియో చూపిద్దామని చేస్తున్నాను. కానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్గా మనకి ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి బిర్యానీ ఆకు, ఒక స్పూను లవంగాలు, ఒక ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, అల్లం, 4 పచ్చిమిరకాయలు, 4 స్పూన్లు ధనియాను, జీలకర్ర, రాతి పువ్వు, 2 జాపత్రి, చెక్క, అనాస పువ్వు, మిరియాలు, యాలక్కాయలు. ఇవన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంతమంది ఏంట్రా వీడు వీడియోలు చేస్తా, ఈ వంట చేస్తా వీడియోలు పెడుతున్నారు అంటున్నారు. ఇబ్బంది లేదండి. పురాణం కాలంలో భీముడు కూడా అరణ్య పర్వంలో వంట చేసి అందరికి తినిపించాడు. మగవాళ్ళు వంట చేయడం తప్పులేదు. హోటల్లో కూడా మగవాళ్లే వండి పెడుతుంటారు. ఇబ్బంది లేదు. మనం వంట చేయాలి, తృప్తిగా ఎదుటోడికి పెట్టాలి. తీసుకోవాలి. బాగా ఎర్రగా కాలేటట్టు, బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా తిప్పుకోవాలి మనం. ఎందుకంటే అప్పుడే టేస్ట్ వచ్చేది. ఒక 4-5 నిమిషాలు అయితే బాగా వస్తుంది. తిప్పుకుంటా ఉంటే అడుగంటకు మాడిపోకుండా బాగుంటుంది. ఓకే, ఈరోజు సండే అని ఈరోజు చేద్దాం వీడియో అనిపించి ఈరోజు వీడియో చేస్తున్నాం. టమాటాలన్నీ మెత్తగా ఉడికేసినవి. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసేసి ఒక 1/2 స్పూను పసుపు, ఓకే, కొంచెం ఒక 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు కారం వచ్చేసి ఇదిగో 2 స్పూన్లు కారం. ఓకే, దాంట్లోకి కొంచెం సాల్ట్. ఇట్లా మళ్ళీ తర్వాత వాటర్ పోసినాక మళ్ళీ వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్. ఓకే, మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక నీట్గా ఇలా తిప్పుకున్నాక మనం ఈ పేస్ట్ చేసి పెట్టాం కానీ అన్ని మసాలాలన్నీ నెక్స్ట్ ఇక అది వేసుకోవాలండి. ఓకే, ఇవన్నీ కలుపుకొసుకొని ఒకసారి మసాలాలన్నీ పేస్ట్ చేసుకున్నాయన్నీ ఒకసారి దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఓకే, ఎంత బాగా శుభ్రంగా కలుపుకోవాలి. మసాలాలంతా కొంచెం 1 నిమిషం ఉడకబెట్టినాక నెక్స్ట్ పెరుగు, దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు, ఒక నిమిషం ఉన్నాక ఎన్ని కలుపుకోవాలి. 1 నిమిషం ఉండాలండి. అంటే ఏంటంటే అల్లం చిన్నుల్లిపాయలు వేసాం కాబట్టి కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వాసన పోవాలి. నీట్గా అంతా తిప్పుకుంటా ఉండాలి. చూడండి ఎలా వచ్చిందో గ్రేవీ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
తిప్పుకోవాలి. ఎందుకంటే అడుగంటిద్ది, అడుగంటకుండా ఇదంతా తిప్పుకోవాలి. ఓకే, తిప్పుకున్నాక నెక్స్ట్ వచ్చేసి పెరుగు, మనం పెరుగు వేసుకోవాలి. ఒక 150 ml పెరుగు వేసుకోవాలి దీంట్లోకి. ఓకే, సుమారుగా చూసుకొని 150 ml. ఓకే, సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా తిప్పుకోవాలండి. ఎంత పెరుగంతా కుదుపులు లేకుండా నీట్గా అంతా తిప్పుకోవాలి. ఓకే, తిప్పుకున్నాక నీట్గా ఇలాగ పేస్ట్ మొత్తం నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా గుప్పెడు, కొత్తిమీర గుప్పెడు వేసుకోవాలి. నీట్గా వేసుకొని కలుపుకోవాలి. 20% ఉడికేసుకొని ఒకసారి కలబెట్టుకొని ఓకే, దీంట్లోకి ఇప్పుడు నేనైతే 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. అంటే గ్లాసుకి గ్లాసున్నర, అయితే 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే 4 గ్లాసుల రైస్కి 2, 3, 4, 5, 6 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి నేనైతే. ఎందుకంటే గ్లాస్కి గ్లాసున్నర వాటరు. దీంట్లోకి వచ్చేసి మనం ఈ ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాం కంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు కాస్త గళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేనంటే నాకు అలవాటు కాబట్టి కొంచెం మోయినంగా చూసుకొని నేను వేసుకుంటున్నాను. ఈ మధ్యలో ఒకసారి వాటర్ కాగినాక ఒకసారి టేస్ట్ చూసుకొని చాలిపోతే మళ్ళీ వేసుకోండి. ఓకే అండి, ఒకసారి దాన్ని కలదిప్పుకొని మూత పెట్టేద్దాం. బాగా నీళ్లు మరిగినాక ఒకసారి మూత పెట్టేద్దాం. ఓకే, ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే బాగా నీళ్లు మరుగుతాయి. అప్పుడు రైస్ వేసుకుందాం.
ఓకే అండి, చూసేద్దాము బిర్యానీ ఎలా ఉందో. ఓకే, చూడండి ఎలా వచ్చిందో. మామూలుగా రాలేదండి. రైస్ వచ్చి బ్రహ్మాండంగా ఉడికింది. ఓకే, మీరు కూడా ఇలాగా కొలతల ప్రకారం ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, బంధువులు వచ్చినా నీట్గా చేయండి, సూపర్గా వచ్చింది.